పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఝాన్సీ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై సీఎం యోగి దిగ్భ్రాంతి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం, శ్వాస సంబంధ సమస్యలతో విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో పాఠశాలల నిర్ణయం. కాలుష్య కాసారంగా మారిన యమునా నది, పారిశ్రామిక వ్యర్థాలతో నదిలో తెల్లటి నురగ. తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి చెక్పోస్టు వద్ద ప్రమాదం, డివైడర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగిన లారీ, డ్రైవర్ క్లీనర్కు గాయాలు, ఆసుపత్రికి తరలి. హైదరాబాద్ పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం, అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో చెలరేగిన మంటలను అదుపు చేసిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది. నేడు బీజేపీ మూసీ నిద్ర, అంబర్పేట తులసిరామ్ నగర్లో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్, ద్వారకాపురి కాలనీలో ఈటెల బస, ఆదివారం ఉదయం వరకు ప్రజలతో మమైకం. స్టేట్ కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్తగా రవిబాబు, రాష్ట్ర కార్యదర్శులుగా సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్, వైఎస్ఆర్సీపీలో పలు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్. ఎల్లో మీడియాపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్, జర్నలిస్ట్ సంప్రదాయాలను పాటించడం లేదని విమర్శ. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు, ఇంటూరి రవికిరణ్పై 13 కేసులు నమోదు, రాజమండ్రి జైల్లో ఉన్న ఇంటూరిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలింపు. పూనూరు గౌతమ్ రెడ్డిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసుల తీరుపై ఆగ్రహం. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు, కక్షపూరిత రాజకీయాలకు కూటమి నేతలు స్వస్తి పలకాలన్న ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డికి పరామర్శ. నేడు రేపు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి పర్యటన, ఇవాళ రాజూరా, డిగ్రాస్, వార్దాలో ఎన్నికల ప్రచారం, రోడ్ షో. తెలంగాణలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే, ఇప్పటి వరకు 51,24,542 ఇళ్లలో సర్వే పూర్తి. వికారాబాద్ జిల్లా యాలాలలో తల్లిని చంపిన కొడుకు, మద్యానికి డబ్బులు ఇవ్వలేదని చంద్రబ్బను రోకలి బండతో కొట్టి హత్య చేసిన వెంకటప్ప. త్వరలోనే టూరిజం ప్రమోషన్ కోసం నూతన కమిటీ ఏర్పాటు, దేశ విదేశీయులను పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లడమే లక్ష్యమన్న మంత్రి జూపల్లి. మేడిపల్లిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం, రామినేని వెంకటేశ్వర్లను అధ్యక్షుడిగా ప్రకటించిన టీయూ-టీఎఫ్ సభ్యులు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. తెరుచుకున్న శబరిమల ఆలయం, సన్నిధానానికి పోటెత్తిన భక్తులు, తొలి రోజే 30,000 మంది వర్చువల్ బుకింగ్. భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుంది, 6 పని దినాల విధానానికే తన మద్దతు ఉంటుందన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఆత్మాహుతి డ్రోన్లను పరిరక్షించిన ఉత్తర కొరియా, భారీ ఎత్తున తయారీకి కిమ్ ఆదేశం. అమెరికా, బ్రిటన్లో భారీగా పెరిగిన ఫీజులు, విదేశాల్లోకి వెళ్లే విద్యార్థులకు భారమవుతున్న విద్య. అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ నామినేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్. పుతిన్కు జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఫోన్, 2 ఏళ్లలో తొలిసారి ఇరువురు నేతల సంభాషణ, యుద్ధం ముగింపుపైనే ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. వాతావరణ చర్యల పేరుతో ఏకపక్ష వాణిజ్య విధానాలను సహించబోం, COP29 సదస్సులో గళమెత్తిన భారత్, ధనిక దేశాల తీరుపై తీవ్ర ఆగ్రహం. దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, హైదరాబాద్లో 75,770 రూపాయలకు చేరిన 24 క్యారెట్ గోల్డ్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో ఎన్టీఆర్ అభిమానుల సందడి, దేవరా చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలు. మరోసారి తండ్రి అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ భార్య రితిక.